నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అధిక వర్షాలు కురవడంతో వరద పెరిగి విజయవాడ ముంపుకు గురి కావడంతో తీవ్ర అవస్థలు పడుతున్న వరద బాధితులకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కిట్లను పంపించడం జరిగింది. రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద లోడ్ లారీను సత్యానందరావు జెండా ఊపి సాగనంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక వర్షాల వల్ల వరదతో విజయవాడ, గుంటూరు నగరాలు ముంపు బారిన పడటం బాధాకరమని అన్నారు. వారిని ఆదుకోవడం కోసం కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధితులకు అండగా ఉంటూ వారి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. త్వరగా వరద ప్రభావం తగ్గి సాధారణ స్థితికి రావాలని కోరుకుంటున్నామని అన్నారు. ఒకసారి ఒప్పమన్నారండి ఇలా కొద్దిగా అనుకున్నాను సార్. ఇక మంచి సీనియర్ పడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకుల యొక్క సహకారంతో విజయవాడ, గుంటూరు రెండు జిల్లాల్లో జరిగినటువంటి భారీ వర్షాల వల్ల కలిగినటువంటి ప్రజానీకానికి జరిగిన అపార నష్టానికి చింతిస్తూ వారి సహాయార్థం కొత్తపేట నియోజకవర్గం నుంచి 75,000 టూత్ బ్రష్లు, 11,000 హ్యాండ్ వాష్లు ఈ వ్యాన్ల ద్వారా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి అందజేయడానికి తీసుకెళ్ళటం జరుగుతూ ఉంది. మొన్న జరిగిన వర్షాల వల్ల తీవ్ర నష్టం కలిగింది, ప్రజాజీవనం స్తంభించింది, అంతా అతలాకుతలమైంది. దాన్ని సరిదిద్దడానికి కూటమి ప్రభుత్వం తరపున నారా చంద్రబాబు నాయుడు గారు అవిరళ కృషి చేస్తూ ఉన్నారు. ప్రజానీకానికి అన్ని విధాలా ఆదుకోవడం కోసం మరి సాధారణ పరిస్థితి ఏర్పడే వరకు ఒక బస్సులోనే ఉండి అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేసి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కూడా తీసుకోవడం రావడం జరిగినాయి. మరి కని విని ఎరగని ఎప్పుడు ఊహించినటువంటి భారీ వర్షాలు చూసాం. 3 నెలల కాలంలో కురాల్సిన వర్షం కేవలం 24 గంటల్లోనే కురవడం వల్ల అలాంటి పరిస్థితి తలెత్తింది. దీన్ని చక్కదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, పవన్ కళ్యాణ్ గారు సహాయ సహకారాలు మరొక పక్క, అంతా కలిసి దీన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి వంతు సహకారం వాళ్ళు చేయాలనే ఆలోచనతో కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఈ సహాయ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. దీన్ని మధ్యాహ్నానికల్లా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందించడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా ఎవరికి వాళ్ళు ఈ యొక్క వరద బాధితుల్ని ఆదుకోవడం కోసం ఎవరంతా సహాయ సహకారాలు అందివ్వాలని కూడా కోరుకుంటూ ఉన్నారు.